నువ్వా నేనా అనే హై వోల్టేజ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ పై ఘన విజయాన్ని సాధించారు. 47 పరుగుల తేడాతో గెలిచి ఎస్ఆర్హెచ్ ని ఇంటికి పంపించేశారు. ఐపీఎల్ 2026 సీజన్లో ఎవరు ఊహించని పెను సంచలనం చోటు చేసుకుంది. ఆర్ఆర్ పై ఎప్పటికీ ఎస్ఆర్హెచ్ దే పై చేయి ఉంటుందని అందరూ భావిస్తే 15 ఏళ్ల చిచ్చరపిడుగు దెబ్బకు ఎస్ఆర్హెచ్ కి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఎస్ఆర్హెచ్ కంచుకోటను వైభవ్ సూర్యవంశి అనే హైస్పీడ్ టిప్పర్ లారీ గంటకి 280 వేగంతో గుద్దేయడంతో ఎస్ఆర్హెచ్ జట్టు అమాంతం తునాతునకలు అయిపోయింది. కేవలం 29 బంతుల్లో 97 పరుగుల సునామీని సృష్టించి విధ్వంసం చేశాడు. 12 సిక్స్లు 5 ఫోర్లు 334 స్ట్రైక్ రేట్తో ఎస్ఆర్హెచ్కి వణుకు పుట్టించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో 61 సిక్స్లు కొట్టి 2012లో క్రిస్ గేల్ కొట్టిన 59 సిక్స్ల రికార్డుని చెరిపేశాడు. 2014లో సురేష్ రైనా 25 బంతుల్లో 87 పరుగుల రికార్డుని కూడా ఈ మ్యాచ్లో 25 బంతుల్లో 91 పరుగులు చేసి తుడిచిపడేశాడు వైభవ్. న్యూ చండీగఢ్ వేదికలో వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ ని చూసి అభిమానులు జైజేలు కొట్టారు. ఈ అపార బాహుబలికి రికార్డులను తిరగరాయడం అలవాటుగా మారిపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు దడ పుట్టించి రక్త కన్నీరు మిగిలించాడు. ధ్రువ్ జురేల్ కూడా కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఆర్ఆర్కి సాలిడ్ కాంపౌండ్ ని కట్టాడు. ఎస్ఆర్హెచ్ గెలుపు ఆశలను బద్దలు కొట్టి వైభవ్ క్వాలిఫైర్ 2లోకి తన టీంని దర్జాగా తీసుకువెళ్లాడు. ఆర్చర్ దెబ్బకు పవర్ ప్లేలోనే పిట్టల్లా రాలిపోయారు ఓపెనర్లు. అభిషేక్ శర్మ 0కే పెవిలియన్ చేరడంతో ఎస్ఆర్హెచ్ ఇబ్బందుల్లో పడింది. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 243 భారీ పరుగులను చేసి 8 వికెట్లు నష్టపోయింది. 244 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 190 పరుగులకే కుప్పకూలిపోయారు. క్వాలిఫైర్ 2లో మే 29న గుజరాత్తో తలబడబోతున్నారు రాజస్థాన్ రాయల్స్. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆర్సీబీతో మే 31న ఫైనల్స్లో తలబడతారు. ఆర్ఆర్ దుమ్ము రేపే ఆటను ఆడారు. ఎస్ఆర్హెచ్ నుండి వచ్చిన ఏ బ్యాటర్లు కూడా చివరి వరకు నిలబడలేకపోయారు. అభిషేక్ శర్మ 0, ట్రావిస్ హెడ్ 17 పరుగులు, ఇషాన్ కిషన్ 33 పరుగులు, క్లాసెన్ 18 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 38 పరుగులు చేశారు. మొత్తానికి ఎస్ఆర్హెచ్ ని ఇంటికి తరిమేశాడు 15 ఏళ్ల చోటా భీమ్. అసలు ఎస్ఆర్హెచ్ ని ఆర్ఆర్ ఎలా ఓటమి పాలు చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. న్యూ చండీగఢ్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఆర్ఆర్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి వైభవ్ సూర్యవంశి, యశస్వి జైస్వాల్ వచ్చారు. సూర్యవంశి 6తో తన బౌండర్ల ఖాతాని మొదలు పెట్టాడు. 3వ ఓవర్లో వైభవ్ సూర్యవంశి వరుసగా హ్యాట్రిక్ సిక్స్లు కొట్టి ప్యాట్ కమిన్స్ పై ఒత్తిడి పెంచాడు. 4వ ఓవర్ చివరి బంతికి వైభవ్ సూర్యవంశి తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 16 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసానికి ఎస్ఆర్హెచ్ విలవిలలాడింది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 80 పరుగులు చేసి ఒక వికెట్ ని కూడా నష్టపోలేదు. పవర్ ప్లేలో జైస్వాల్ 16 బంతుల్లో 19 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశి 20 బంతుల్లో 60 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో చిచ్చరపిడుగు వైభవ్ ఆటం బొమ్మలో మారి ఎస్ఆర్హెచ్ కి చుక్కలు చూపిస్తూ 6లతో 4లతో దండయాత్ర చేశాడు. అసలు వైభవ్ గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? హీఈస్ అన్స్టాపబుల్. 8వ ఓవర్ చివరి బంతికి ఎస్ఆర్హెచ్ కి వైభవ్ సూర్యవంశి వికెట్ దొరికింది. 29 బంతుల్లో 97 పరుగులు చేసి 5 ఫోర్లు 12 సిక్స్లు కొట్టి ప్రఫుల్లించే బౌలింగ్లో స్మరార్ పట్నాయక్తో వైభవ్ అవుట్ అయ్యాడు. వైభవ్కి స్టేడియం అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అలాంటి అద్భుతమైన నాక్ ఆడాడు వైభవ్ సూర్యవంశి. జస్ట్లో సెంచరీ మిస్ అయింది వైభవ్కి. 334 స్ట్రైక్ రేట్తో అల్లకల్లోలం చేశాడు. ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది వైభవ్ వెళ్ళాక. ఎస్ఆర్హెచ్ వైభవ్ అవుట్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు ధ్రువ్ జురేల్. 10.2 ఓవర్ల దగ్గర జైస్వాల్ 29 బంతుల్లో 29 పరుగులు చేసి శివాంగ్ కుమార్ బౌలింగ్లో అభిషేక్ శర్మ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు కెప్టెన్ రియాన్ పరాగ్. జురేల్ ఎస్ఆర్హెచ్ పై మెరుపుదాడి చేస్తూ చిలరేగాడు. ఒక్కడు పోతే ఇంకొకడు ఎస్ఆర్హెచ్ కి తలనొప్పిగా మారారు. 13.5 ఓవర్ల దగ్గర ధ్రువ్ జురేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ప్రఫుల్లించే బౌలింగ్లో నితీష్ కుమార్ పట్టిన క్యాచ్తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు ఫెరీరా. 15.5 ఓవర్ల దగ్గర రియాన్ పరాగ్ 12 బంతుల్లో 26 పరుగులు చేసి ప్రఫుల్లించే బౌలింగ్లో క్లాసెన్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన షనాక 5 పరుగులు చేసి మలింగ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు జడేజా. 18.5 ఓవర్ల దగ్గర ఫెరీరా 12 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. డెత్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ని చాలా బాగా పుల్ బ్యాక్ చేశారు. లేకుంటే స్కోర్ బోర్డులో పరుగుల వేగం వేరేలా ఉండేది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆర్చర్ 4కే అవుట్ అయ్యాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 243 పరుగులు చేసి 8 వికెట్లను నష్టపోయారు. 244 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్కి ఇచ్చారు ఆర్ఆర్. ఎస్ఆర్హెచ్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు వచ్చారు. అభిషేక్ శర్మ ఆర్చర్ వేసిన 2వ బంతికే తన వికెట్ని 0కే కోల్పోయాడు. దీంతో ఆర్ఆర్కి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్ వరుస బౌండరీలతో దంచి కొట్టాడు. ఇషాన్ కిషన్ మెరుపు దాడికి ఆర్చర్ మరోసారి బ్రేకులు వేశాడు. 2.5 ఓవర్ల దగ్గర 11 బంతుల్లో 33 పరుగులు చేసి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్మరణ్ 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు క్లాసెన్. 4.4 ఓవర్ల దగ్గర ట్రావిస్ హెడ్ 8 బంతుల్లో 17 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వరుసగా 4 వికెట్లు నష్టపోయి ఎస్ఆర్హెచ్ స్పీకర్లతో కష్టాల్లో పడింది. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు నితీష్ కుమార్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 71 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయారు. క్లాసెన్ 18 పరుగులు చేసి ఎస్టర్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
నితీష్ కుమార్ 38 పరుగులు చేసి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సలీల్ అరోరా 35 పరుగులు చేసి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్యాట్ కమిన్స్ 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. శివాంగ్ కుమార్ 27 పరుగులు చేశాడు. మలింగ 5 పరుగులు చేసి అందరూ ఆల్అవుట్ అయ్యారు. ఎస్ఆర్హెచ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి క్వాలిఫైర్ 2లోకి వెళ్లారు రాజస్థాన్. వైభవ్ సూర్యవంశీ ఆట మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.